భాగవతం అంటే ఏమిటి? దానినే ఎందుకు అధ్యయనం చేయాలి? అలా చేస్తే కలిగే ప్రయోజనాలెట్టివి? ఈ ప్రశ్నలకు పోతనగారు చక్కని సమాధానాలు చెబుతున్నారు. శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబుల చెచ్చరనీషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీషుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వ బుద్ధి పరగ ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగాకయునయునుందు వస్తువు ఎరుగంగదగు భాగవతమునందు. భాగవతం జ్ఞానలక్ష్మితో ప్రకాశిస్తూ ఉంటుంది. మహర్షులలో శ్రేష్ఠుడు శ్రీ వేదవ్యాసుడు దానిని రచించినవాడు. గొప్ప భక్తితో దానిని వినాలనే కోరిక గల నిర్మల చిత్తం గల వారిలో పరమేశ్వరుడు వడివడిగా చేరుకుని అక్కడ స్థిరనివాసం చేస్తాడు. ఇతర శాస్త్రాల వలన అటువంటి మహాఫలం సిద్ధించదు. సత్పురుషులు, మాత్సర్యం లేనివారు, కపటభావాలు లేనివారు మరి దేనిని కోరకుండా ఈ భాగవతాన్ని అంటిపెట్టుకుంటారు. అట్టి వారికి ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపాలు మూడు అణగిపోతాయి. అప్పుడు వారి హృదయాలలో పరమతత్వం ప్రసన్నంగా ఉంటుంది. అది అన్ని విధాలైన సుఖాలను కలిగిస్తుంది. ఆ వాసుదేవుడు అన్నీ తానే అయినవాడు కానివాడు కూడా. అట్టి పరమాత్మను తెలుసుకోవాలంటే భాగవతాన్ని తెలుసుకోవాలి.